హలో అండి. వెల్కమ్ టు నమః డైలీ వ్లాగ్స్. ఇవాళ జస్ట్ జామున్ చేయమని పిల్లలు అడుగుతుంటే సరదాగా చేద్దాం, అలాగే వీడియో కూడా కవర్ చేద్దాం అని చెప్పేసి ఒక స్మాల్ వీడియో అయితే చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే జామునే కదా, ఏముందిలే ఎవరికైనా తెలుసు కదా అంటే లైక్ అందరికీ తెలుసు, బట్ ఏదో చూపిద్దాము అని చెప్పేసి నేను ఇంకో వెరైటీ కూడా చేస్తాను జామున్తో. బట్ టైం అంత లేకుండే, సో రెగ్యులర్గా చేసేదే చేశాను అనమాట. అండ్ 1 ప్యాకెట్ అది రెడీ మిక్స్ అనే జామున్ ఉంది కదా, ఎంటీఆర్ ప్యాకెట్, దాన్ని మిల్క్తో మిక్స్ చేసుకున్నాను అనమాట. మిల్క్తో అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అందుకు. అండ్ నమ్హాకు ఆద్యకు ఇద్దరికి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం, కొంచెం 0 స్పైసీ అనమాట పిల్లలు. సో అలా డౌని బాగా నీట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసాను ఆయిల్ రాసేసి. తర్వాత ఏముందండి, చిన్న చిన్న గోళీలు లగ్గు చుట్టేసుకోవడం, ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అండ్ షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. కొంతమంది నేనేం చేస్తానంటే జామున్ చేసేసి షుగర్ సిరప్ కాకుండా మలై ఉంటుంది కదా, మలైలో డిప్ చేస్తానమాట. షుగర్ వేసి మలైతో కుక్ చేసి దాంట్లో జామున్ వేస్తానమాట. బట్ నా దగ్గర సరిపడా పాల కంటెంట్ లేదు, సో ఈసారికైతే పిల్లలకి షుగర్ సిరప్తోనే సరిపెట్టేశాను. అండ్ కుకింగే కాదు, డే టు డే రొటీన్ లైఫ్లో ఏం చేస్తానో అది కూడా పెట్టాలనుకుంటున్నాను సూనర్ లేటర్. అండ్ హోప్ఫుల్లీ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండి, మై ఫ్రెండ్స్, కలీగ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్, అందరూ సబ్స్క్రైబ్ అయినందుకు. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమః డైలీ వ్లాగ్స్ అండి. అండ్ నేను ఒక క్లిప్ మిస్ అయిందండి, దాంట్లో కొంచెము ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను. నా దగ్గర కుంకుమ పువ్వు లేకుండే, అందుకు కొంచెము షుగర్ సిరప్లోనే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను. యువతల టైం పట్టేస్తుందని అదిగోండి అటు పక్క ఇంకొక స్టవ్ మీద షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తూ అటు పక్కకు పెట్టేసి ఇంకా జామున్ ఇక్కడ రోస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. పిల్లలు పక్కన నమః చాలా సతాయిచ్చేసింది, త్వరగా చెయ్యు, త్వరగా పెట్టు అనేసి. అందుకు హడావిడిగానే చేసేసాను. బట్ గుడ్ థింగ్ ఏంటంటే చాలా బాగా వచ్చాయి. లోపల కూడా బాగా నీట్ చేసేసి 15 మినిట్స్ వదిలేసాను కదా, సో బాగా పొంగడం కానీ అండ్ గుళ్ళగా ఎక్కడే కానీ పగుళ్ళు లేకుండా నీట్గా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.